మనుషులు రెండు రకాలు. ఆశతో భయాన్ని ఎదుర్కొని బతికేవాళ్ళు, భయంతో ఆశను వదులుకొని బతికేవాళ్ళు. లవ్ యూ సిసరా. ఏంటి సార్ మంచి ఖుషీగా ఉన్నారు? అమ్మా, నేనేమైనా తప్పు చేస్తున్నాను అనిపిస్తోందా? రేయ్, ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అది తప్పైనా ఒప్పైనా మనం దానిమీదే ఉండాలి. అప్పుడే మన క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది. మన లైఫ్ ఇంతే అయిపోయిందనుకున్నప్పుడు మనకి తెలియకుండానే మన జీవితంలోకి ఒక వెలుగును పంపిస్తాడా దేవుడు. రేపు నీ భవిష్యత్తులో రాబోయే సంతోషం ముందు ఈ భయం కూడా చాలా చిన్నదైపోతుంది. ఇట్స్ మై ప్రామిస్. ఎందుకు ఇలా చేసావు? శిశిరా, ఆడతనంలో మోసం ఉంటుందేమో కానీ అమ్మతనంలో మోసం ఉండదురా.